బుద్ధుడి చెప్పిన ప్రబోధాల్లో కానీ, జీసస్ క్రైస్ట్ చెప్పిన ప్రబోధాల్లో కానివ్వండి, పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ చెప్పిన ప్రబోధాల్లో కానివ్వండి, భగవద్గీతలో కృష్ణుడు వేదవ్యాసుడు చెప్పిన ప్రబోధాల్లో కానివ్వండి, దేంట్లోనే కానివ్వండి, థియోసాఫికల్ సొసైటీ ప్రబోధాలు కానివ్వండి, యోగానంద పరమహంస ప్రబోధాలు కానివ్వండి, యోగడా సత్సంగ్ సొసైటీ, దేంట్లో రామచంద్ర మిషన్ ఏదైనా తెలుసుకోండి, ధ్యానం అన్నది అసలు విషయం. కనుకనే ఈ సరి అయిన ధ్యానం అన్నది బుద్ధుడి అష్టాంగ మార్గంలో ఆ 8 పాయింట్లలో మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్, చివరి పాయింట్. బుద్ధుడి అష్టాంగ మార్గంలోని ఆ సరి అయిన ధ్యానము అన్న చివరి పాయింటే పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మాస్టర్లకి మొట్టమొదటి పాయింట్ అయింది. కనుకనే పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ వారి 18 ఆదర్శ సూత్రాల్లో సరైన ధ్యానం చేయడము, చేయించడము అనేది మొట్టమొదటి పాయింట్. ధ్యానం అంటే ఏమిటి తెలుసుకుందాము. గుర్తుంచుకోండి, ధ్యానం అంటే ఇంగ్లీష్లో మెడిటేషన్ అంటాం. ధ్యానం అంటే ఈ యొక్క మనస్సును పరిశూన్యము చేయడం, మేకింగ్ యువర్ మైండ్ ఎంప్టీ, మై డియర్ మాస్టర్స్. ఇక్కడ ఇది ఆలోచనల పుట్ట, ఇది తలుపుల పెట్టె. ఈ తలుపుల పెట్టెని ఆ ఖాళీ చేసేయాలి. ఈ ఆలోచనల పుట్టను ఆలోచన రహితము చేయాలి. దాని పేరు ధ్యానము. దీనికి సరి అయిన నిర్వచనము మహర్షి ఇచ్చాడు. ఏమిచ్చాడంటే యోగ చిత్త వృత్తి నిరోధ. యోగమనగా, ధ్యానమనగా చిత్త వృత్తులను నిరోధించడము, అంటే మన ఆలోచనను పరిశూన్యము చేయడము. అదే యోగము అనిపించుకుంటుంది. యోగివికా నాయన తపస్విభ్యోధికో యోగి, జ్ఞానిభ్యోపి మతోధిక, కర్మభ్యశ్చాధికో యోగి, తస్మాత్ యోగీ భవ అర్జున. కనుక అర్జున యోగివిక అన్నప్పుడు నువ్వు నీ చిత్తవృత్తులను నిరోధించు నాయనా అని కృష్ణుడు అర్జునుడు చెప్తున్నాడు. మేక్ యువర్ మైండ్ ఎంప్టీ. 24 గంటలు ఆ ఫ్యాన్ తిరుగుతూ ఉంటే అది కాలిపోతుంది. అవసరం ఉన్నప్పుడు ఫ్యాన్ పెట్టుకోవాలి, లేనప్పుడు స్విచ్ ఆఫ్ చేయాలి. 24 గంటలు లైట్స్ ఆన్గా ఉంటే కాలిపోతాయండి. అవసరం ఉన్నప్పుడు లైట్ వేసుకుంటాం, అవసరం లేనప్పుడు తీసేస్తాం. 24 గంటలు మాట్లాడుతూ ఉంటే ఈ శరీరం దెబ్బతింటుంది. అవసరం ఉన్నప్పుడు మాట్లాడాలి, లేకపోతే ఈ యొక్క నోటిని స్విచ్ ఆఫ్ చేయాలి. 24 గంటలు చూస్తూనే ఉంటే దెబ్బతిపోతే చచ్చిపోతాయి కళ్ళు. కనుక రాత్రిపూట కళ్ళు మూసేసుకుంటాం. 24 గంటలు ఈ శరీరాన్ని తిప్పుతూనే ఉంటే ఈ శరీరము ఫ్యూజ్ దెబ్బతింటుంది. కనుకనే కాసేపు నిశ్చలంగా పడుకుంటాం, శరీరానికి రెస్ట్ ఇస్తాం. అలాగే 24 గంటలు మనసు దాని గురించి దీని గురించి దీని గురించి దాని గురించి దాని గురించి ఆలోచిస్తుంటే ఫట్ ఉంటుంది. ఇందాక ఒక లైట్ ఫట్ ఉంది, అలాగా మన మైండ్ కూడా ఫట్ ఉంటుంది. అప్పుడు వాడు చావు వచ్చింది అంటాం. వాడి మైండ్ ఎందుకు ఫట్ కావాలి? స్విచ్ ఆఫ్ ఎందుకు కావాలి? ఫ్యూజ్ ఎందుకు ఎగిరిపోవాలి? ఫ్యూజ్ ఎగిరిపోతే మళ్ళీ కొత్త బల్బు వేసుకుంటాం, ఇంకా ఆ బల్బు పనికిరాదు. ఇక్కడ మైండ్ ఫట్ అందంటే వాడు చచ్చిపోయాడు రా అంటాం, వాడు పైకి వెళ్ళిపోతాడు. ఇంకా ఈ శరీరం శవం అవుతుంది. ఈ శరీరాన్ని కొన్ని లక్షల సంవత్సరాల వరకు మనం హాయిగా సంరక్షించుకుంటే, సరైన తిండి తింటే, సరైన మాటలు మాట్లాడితే, ఆ మనసుకి ఆ మైండ్కి రెస్ట్ ఇస్తే, శరీరానికి రెస్ట్ ఇస్తే ఎన్ని లక్షల సంవత్సరాలైనా ఇది పనిచేస్తుంది. ఈ మనస్సుకి రెస్ట్ ఇవ్వడమే ధ్యానము. కంపల్సరీ అది. ఎలాగైతే శరీరానికి నిద్ర కంపల్సరీయో, ఈ యొక్క మనస్సుకి, ఈ యొక్క మెదడుకి, ఈ యొక్క మైండ్కి ధ్యానం అనేది కంపల్సరీ, ఈక్వల్లీ కంపల్సరీ. రెస్ట్ కావాలి. కనుక ఈ చిత్తవృత్తులను నిరోధించడము, నో థాట్స్, ఏ ఆలోచనలు లేవు. ఇది ఆలోచిస్తుంటుంది, ఏ ఆలోచనలు లేవు. ధ్యానం ఎలా చేస్తాము? నడుస్తూ చేస్తామా? చెయ్యం. ఏం చేయాలి? దానికి కూర్చోవాలి, హాయిగా కూర్చోవాలి. ఇలా కూర్చున్నాం కదా, ఎంత బాగుందో,
ఇలా కాళ్ళు ఆ పాదాలు రెండు క్రాస్ చేసుకోవచ్చు, ఇలా చేతులు రెండు క్రాస్ చేసుకోవాలి, ఇక మరి కళ్ళు రెండు మూసుకోవాలి, ఇక మరి ధ్యానానికి ఉపక్రమించాలి. ఇది ఇలా కూర్చోవడం అనేది ధ్యాన ముద్ర. లేదు కింద కూర్చోవచ్చు, ఇలానే కూర్చోవాలంటే మరి ఇలా హాయిగా ఇలా కూర్చోండి, శుభ్రంగా కూర్చోండి, బాగా సపోర్ట్ తీసుకోండి, ఒక గోడ సపోర్ట్ తీసుకోండి, చెట్టు సపోర్ట్ తీసుకోండి, ఇలా కూర్చోండి, హాయిగా కూర్చోవచ్చు. ధ్యాన ముద్ర గురించి తెలుసుకుందాం. ఇలా హాయిగా కూర్చోవడం, ఇలా కూర్చోగలిగితే, ఇలా కూర్చోలేకపోతే కింద కాళ్ళు పెట్టుకుని కూర్చోవచ్చు, ఇలా ఇలా కూర్చోవచ్చు, ఇలా పాదాలు రెండు క్రాస్ చేసుకోవాలి. ఏ కాలు పెట్టాలే కాదు, ఏ కాలైనా ఇటువైపున పెట్టుకోవచ్చు. కుడి కాలికి ఎడమ కాలికి ఏం తేడా ఏమీ లేదు. లేదు ఇలా వ్రేళ్లలో వ్రేళ్ళు పెట్టుకోవాలి. కొంతమంది ఇలా పెట్టుకోవాలా, ఇలా పెట్టుకోవాలా, ఇలా పెట్టుకోవాలా అంటారు. ఇది అధమ పక్షం, ఇది మధ్యమ పక్షం, ఇది ఉత్తమ పక్షం. కనుక అన్ని వ్రేళ్ల లోపలికి పోవాలి. మై డియర్ ఫ్రెండ్స్, ఇలా హాయిగా కూర్చున్నాం అనుకోండి, కొంతమంది ఏమంటారు ఇలా నిటారుగా కూర్చోవాలా అండి అంటారు. నిటారుగా కూర్చుంటే వెన్నెముక నొప్పి పెడుతుంది. కనుక ఈ ధ్యాన ముద్రలో ఇలా కూర్చున్నప్పుడు హాయిగా బ్రేడలో వెళ్ళి పెట్టుకుని కూర్చోవాలన్నమాట. కొంతమంది ఏమంటారంటే ఈ యొక్క వీపును వెన్నెముకను ఇలా నిటారుగా ఉంచవాలి కదండి అన్నాడు. కాదు, ఏం అక్కర్లేదు, హాయిగా కూర్చోండి. ఇలా మీకు స్థిర సుఖమాసనం అన్నాడు పతంజలి మరి తన ధ్యాన శాస్త్రంలో, యోగ శాస్త్రంలో, యోగ సూత్రాల్లో. స్థిర సుఖం ఆసనం. ఏ ఆసనం అయితే మీకు స్థిరతనిస్తుందో, సుఖాన్ని కలిగిస్తుందో మొట్టమొదటి ఆ ఆసనం తీసుకోవాలి. కనుక ఇలా కూర్చోవడం కష్టం అనుకోండి, మామూలుగా కూర్చోండి, ఇలా కూర్చోండి. ఆల్ ద వెస్టర్నర్స్ దే క్యాన్ సిట్ విత్ క్రాస్డ్ లెగ్స్, సో దే క్యాన్ సిట్ ఓన్లీ లైక్ దిస్, దే షుడ్ సిట్ లైక్ దిస్. కనుక ఇలా హాయిగా ఇక సపోర్ట్ తీసుకోవచ్చు. ఇలా ఉండవలసిన ఆ యొక్క అవసరం ఏమీ లేదు. హాయిగా కూర్చోండి. ఇలా కూర్చున్నాం, ఇప్పుడు ఇలా కూర్చున్నాం మనం అనుకోండి, హాయిగా కూర్చున్నాం, కళ్ళు రెండు మూసుకున్నాం. ఇంకా ఈ యొక్క శ్వాస మీద ధ్యాస ఉంచాలి. అబ్జర్వ్ ద బ్రీతింగ్. ధ్యాన ముద్ర తీసుకున్న తర్వాత ధ్యాన నిష్టలో పోవడానికి ఆ శ్వాసధారను గమనించాలి. అది పద్ధతి, సరి అయిన ధ్యాన పద్ధతి. సరి కాని పద్ధతులు ఎలా ఉంటాయంటే హం సో, ఇవన్నీ రాంగ్. ఈ మంత్రం చెప్పడము, సో హం అండం, ఓం అండం తీసుకోవడం కానీ ఇవన్నీ కూడాను తప్పు తప్పు తప్పు. శబ్దం రాకూడదు నోట్లోంచి, ఏ మంత్రము రాకూడదు. నిశ్శబ్దం. ద మౌత్ షుడ్ బి క్లోజ్డ్. ఏ శబ్దము చేయకూడదు. తర్వాత ఊపిని బిగపట్టడం, ఇలాంటివి ఏం చేయకూడదు. ఇవన్నీ కూడాను ప్రకృతికి విపరీతమైన చేష్టలు, ప్రకృతికి విరుద్ధమైన చేష్టలు. కనుక ఏ మంత్రము లేదు. తర్వాత మనసులో ఏ రాఘవేంద్ర స్వామిని ఆ యొక్క విగ్రహాన్ని మనం ప్రతిష్ఠించుకోవడమో, ఏ శివుడిని ఆలోచించుకుంటూ కూర్చోడమో, లేకపోతే జీసస్ క్రైస్ట్ శిలువ మీద ఎలా ఉన్నాడో ఆ రూపాన్ని పెట్టుకుని ఆ రూపాన్ని గురించి రాంగ్, తప్పు. ఇవన్నీ కూడాను సరికాని ధ్యాన పద్ధతులు. అడ్రస్ సరిగా లేదనుకోండి, మీరు ఊరంతా తిరుగుతుంటారు కానీ గమ్యం చేరరు. సరికాని ధ్యాన పద్ధతుల్లో మీ జీవితం వ్యర్థమైపోతుంది, మీ గమ్యం చేరరు. సరి అయిన అడ్రస్తోనే మీరు గమ్యం చేరుతారు. సరి అయిన ధ్యాన పద్ధతితోనే మీరు మీ యొక్క గమ్యము చేరుతారు. కనుక సరి అయిన ధ్యాన పద్ధతి, దాన్ని గౌతమ బుద్ధుడు ఆనాపానసతి అని కనుక్కున్నాడు. ప్రతి యోగి కనుక్కున్నాడు, వేమన కనుక్కున్నాడు, జీసస్ క్రైస్ట్ కనుక్కున్నాడు, గౌతమ బుద్ధుడు కనుక్కున్నాడు, లక్షల మంది కనుక్కున్నారు. అయితే తర్వాత శిష్య పరంపర వాటిని అపభ్రంశం చేసింది, భ్రష్టు పట్టించింది.
కనుక ఈరోజు ఇన్ని మతాలు అయిపోయాయి, ఇన్ని విధానాలు అయిపోయాయి, అంతా సర్వనాశనం అయింది. కనుక మై డియర్ ఫ్రెండ్స్, పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ వారు సరి అయిన ధ్యాన విధానాన్ని మళ్ళీ వెనక్కి తీసి మన భూగర్భంలో దాగిన ఆ మణిని తవ్వి తీసి ఆ మణిని అందరికీ ప్రదానం చేస్తున్నారు, ప్రసాదం ఇస్తున్నారు. కనుకన సరి అయిన ధ్యాన విధానము ఆనాపానసతి, సుఖమైన ధ్యానముద్ర, కళ్ళు రెండు మూసుకోవడము, ఏ మంత్రము లేకపోవడము, మనసులో ఏ ఇష్టదేవతను ప్రతిష్ఠించుకోకుండా మనసును పరిశూన్యం గావిస్తూ శ్వాస మీద ధ్యాస. గౌతమ బుద్ధుడు దీనిని ఆనాపాన సతి అన్నాడు. ఆన అంటే ఉచ్ఛ్వాస, అపాన అంటే నిశ్వాస, సతి అంటే కూడుకుని ఉండడము, మన ఉచ్ఛ్వాస నిశ్వాసలతో కూడుకుని ఉండడం. సున్నితమైన సహజమైన స్వాభావికమైన ఆ శ్వాసధారతో ఏకమై ఉండడం. దీన్నే శ్వాసానుసంధానం అంటాం. బీయింగ్ విత్ ద బ్రెత్. కుంభకరహితమైన పూరక రేచకాత్మకమైన సుఖమయ ప్రాణాయామము. హాయిగా కూర్చోవాలి, కళ్ళు రెండు మూసుకోవాలి. ఇక ఏ ఆలోచన లేకుండా ఇక్కడ నేను ఆఫీస్కి వెళ్ళాలి, ఆఫీస్ నుంచి రావాలి, డబ్బు సంపాదించాలి, అవన్నీ పక్కన పెట్టాను. స్విచ్ ఆఫ్. ఇప్పుడు వాటి అవసరం లేదు. నేను షాపులో లేను వ్యాపారం గురించి ఆలోచించడం కోసం, నేను పొలంలో లేను వ్యవసాయం గురించి ఆలోచించడానికి, నా పెళ్ళాం పక్కన లేను నా పెళ్ళాం గురించి ఆలోచించడం కోసం, కనుక నేను రోడ్డు మీద లేను ట్రాఫిక్ గురించి ఆలోచించడం కోసం. నేను ఇప్పుడు ధ్యానంలో ఉన్నాను, ఏ పని లేదు. ధ్యానం అనేది నా పని. ఇక్కడ చిత్తవృత్తి నిరోధం, నో థాట్స్ వాట్స్ ఎవర్. అన్ని ఆలోచనలకి స్వస్తి చెప్పి కళ్ళు రెండు మూసుకొని బ్రేడ్లలో బ్రేడ్లు పెట్టేసి హాయిగా కూర్చొని సుఖాసనంలో మరి ధ్యాన ముద్రలో చక్కగా కూర్చుంటూ ఇంకా ధ్యాన నిష్ట కోసం శ్వాసానుసంధానం. శ్వాసానుసంధానం ద్వారా ధ్యాన నిష్ట. ధ్యానం అంటే చిత్తవృత్తి నిరోధం, మేకింగ్ యువర్ మైండ్ ఎంప్టీ. మై డియర్ ఫ్రెండ్స్, హాయిగా కూర్చోవాలి. కూర్చుని కళ్ళు రెండు మూసుకొని శ్వాస మీద ధ్యాస. ఎంత వీలైతే అంత, 10 నిమిషాలు, 15 నిమిషాలు, 20 నిమిషాలు, గంట, 3 గంటలు, 4 గంటలు. ముఖ్యంగా ఎవరి వయసు ఎంత ఉందో అన్ని నిమిషాలు తప్పకుండా కూర్చోవాలి. అంటే 5 ఏళ్ల పిల్లలు 5 నిమిషాలు, 10 ఏళ్ల పిల్లలు 10 నిమిషాలు, 20 ఏళ్ల పిల్లలు 20 నిమిషాలు, 30 ఏళ్ల పిల్లలు 30 నిమిషాలు, 40 ఏళ్ల పిల్లలు 40 నిమిషాలు, 50 ఏళ్ల వాళ్ళు 50 నిమిషాలు, 70 ఏళ్ల వాళ్ళు 70 నిమిషాలు విధిగా చేయవలసిందే. దట్ ఈస్ ద క్రిటికల్ అమౌంట్. అన్నం ఉడకాలంటే ఎంతసేపు పెట్టాలి కదా. అలా పెట్టి అలా తీస్తే ఎలా ఉడుకుతుంది? ఇలా కూర్చుని అలా మన కళ్ళు తెరిస్తే ధ్యానం వస్తుందా? కనుక ఎవరి వయసు ఎంత ఉందో అన్ని నిమిషాలు ఖచ్చితంగా కూర్చోవాలి అన్నది పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ వారి ఒకానొక సజెషన్. సామూహికంగా ధ్యానం చేస్తున్నప్పుడు ఎక్కువ చిన్నపిల్లలుంటే ఒక 10-15 నిమిషాలు ధ్యానం సరిపోతుంది. ఎక్కువగా పెద్దవాళ్ళు ఉంటే ఒక 45 నిమిషాలు, అర్ధగంట చేసుకోవచ్చు. మనం ఒక్కళ్ళు ఉన్నప్పుడు, ఏకాంతంగా ఉన్నప్పుడు తప్పకుండా మన వయసు ప్రకారం, ముఖ్యంగా ముసలి వాళ్ళు, ఎక్కువ వయసు ఉన్నవాళ్ళు, 50 ఏళ్ల వాళ్ళు 50 నిమిషాలు, 70 ఏళ్ల వాళ్ళు 70 నిమిషాలు ఖచ్చితంగా కూర్చుంటే కానీ ఆ మనస్సు ఒక శాంతమైన పక్వమైన స్థితికి రాదు. కనుక ఈ యొక్క సూత్రాన్ని తప్పకుండా అర్థం చేసుకోవాలి. ఎంత సమయం కేటాయించాలో అంత సమయాన్ని కేటాయించాలి. తర్వాత చీకటి చేసుకోవాలి, లైట్లు ఆఫ్ చేసుకోవాలి, కర్టన్లన్నీ వేసుకోవాలి. అందుకే ఋషులు పూర్వకాలంలో గుహల్లోకి పోయేవాళ్ళు, అక్కడ చీకటి ఉంటుంది. కనుక మై డియర్ ఫ్రెండ్స్, చక్కగా చీకటి చేసుకోండి. ఇంకా సావధానంగా కూర్చోండి. ఇంకో 2 గంటలు 2 నిమిషాలు ఎక్కడికైనా పోవాలనుకుంటే ఇప్పుడు కూర్చుంటే ఏమీ లాభం లేదు. కనుక అలా కాకుండా ప్రయాణంలోకి పోతున్నాము, ఇక్కడి నుంచి వరంగల్కి వెళ్ళాలి, 3 గంటల ప్రయాణం, ఏం చేస్తాం? హాయిగా కూర్చుంది అందులోనే ఒక పక్క ప్రయాణం జరుగుతుంటుంది, ఇంకో పక్క మనం ధ్యానం, కళ్ళు రెండు మూసుకుని కళ్ళకి విశ్రాంతినిచ్చి శ్వాస మీద ధ్యాస. అబ్జర్వ్ ద బ్రీతింగ్. వరంగల్ పోయేసరికి మీకు బోల్డ్ అంత శక్తి వస్తుందన్నమాట.
కనుక ఈ ప్రయాణ సమయాన్ని ఎంతైనా ఉపయోగించుకోవచ్చు. ట్రైన్లో పోతున్నప్పుడు, ఫ్లైట్లో పోతున్నప్పుడు, కారులో పోతున్నప్పుడు, బస్సులో పోతున్నప్పుడు ఆ సమయాన్ని ఎంత చక్కగా ధ్యానంలో వినియోగించుకోవచ్చో చెప్పనలవి కాదు మై డియర్ ఫ్రెండ్స్. కనుక నిర్ణీత సమయంలో వర్క్ చేసుకోవడము, తర్వాత చీకటి చేసుకోవడము, హాయిగా కూర్చోవడము, ఏ మంత్రం చెప్పకపోవడము, ఇవన్నీ కూడాను ధ్యాన ముద్రకి సంబంధించినవి. ఒక మనిషికి తగలకుండా కూర్చోవాలి. వీలైతే బస్సులో పక్కన కూర్చున్నాం అయినా పర్వాలేదు, అది విధి కాని పరిస్థితి. కానీ ఇంటి దగ్గర కూర్చున్నప్పుడు, సామూహికంగా ఉన్నప్పుడు ఒక మనిషి తగలకుండా కూర్చుంటే కాస్త మంచిది. తర్వాత కొంతమంది ఏమంటారు, కొంతమంది మాకు ఇలా కూర్చున్నామండి చాలా కాళ్ళు నొప్పులు పెడుతున్నాయి అంటే కొంచెం వాళ్ళు ఇలా చేసుకోవచ్చు, మళ్ళీ కూర్చోవచ్చు. కదలకుండానే కూర్చోవాలి అన్న నియమం ఎక్కడా లేదు. కళ్ళు మట్టుకు ఇప్పకూడదు, చేతులు ఇప్పకూడదు, కళ్ళు ఇప్పకూడదు. మళ్ళీ కాళ్ళు కాస్త సర్దుకోవచ్చు, కాస్త కొంచెం ఇలా చేసుకుని మళ్ళీ కూర్చోవచ్చు. కళ్ళు మటుకు ఇప్పరాదు మధ్యలో. కనుక ఇవన్నీ కూడాను ధ్యాన ముద్రకు సంబంధించిన విషయాలు మై డియర్ ఫ్రెండ్స్. ధ్యాన ముద్ర అంటే సుఖమైన ముద్ర. అది ఇంకా గంట వరకు మీరు హాయిగా ఆ ముద్రలు స్థితముగా కూర్చొనవలే. స్థిర సుఖం ఆసనం, స్థిరమైనది సుఖమైనది ఆసనం అనబడుతుంది. కనుక ఆ ఆసనం తీసుకుని ఏ పద్మాసనం వేయవలసిన అవసరం ఏమీ లేదు. ఈ కాలు తీసి ఇటు పెట్టి, ఆ కాలు తీసి ఇటు పెట్టి అలా ఇలా తిన్నగా కూర్చుంటేనే, వెన్నెముక విరిచేస్తేనే అది ధ్యానం. అది ఖచ్చితంగా కానే కాదు. ఏ పద్మాసనం అక్కర్లేదు, ఏ వెన్నెముకను విరవక్కర్లేదు. హాయిగా కూర్చోవాలి, కళ్ళు రెండు మూసుకొని శ్వాస మీద ధ్యాస. ఇప్పుడు మనం ఈ యొక్క ధ్యానంలో ఏం జరుగుతుందో, అసలు పరిస్థితి ఇక్కడ ఏమవుతుందో అక్కడికి వెళ్దాం. ఇప్పుడు ఇంకా హాయిగా ధ్యానంలో కూర్చున్నాము, కళ్ళు రెండు మూసుకున్నాము, ఏ మంత్రము లేదు, మనసులో ఏ రూపం లేదు. ఆ యొక్క శ్వాస మీద ధ్యాస, శ్వాసను బిగపట్టడం లేదు, శ్వాస మీద ధ్యాస. మనసు పరిపరి ఆలోచనలు చేస్తుంటుంది, ఇంటి దగ్గరికి వెళ్తుంది. కానీ ఇప్పుడు ఇంటి మీద ధ్యాస వద్దు, శ్వాస మీద ధ్యాస. మనసు పెళ్ళాం దగ్గరికి వెళ్తుంది, కానీ ఇప్పుడు పెళ్ళాం మీద ధ్యాస వద్దు, శ్వాస మీద ధ్యాస. పిల్లలు స్కూల్కి వెళ్ళారు, ఏమవుతుందో, ఏం చేస్తాం మనం? వస్తావో లేకపోతే లేదు, మనం ఏం చేయగలం ఇక్కడ కూర్చుని. కనుక పిల్లల మీద ధ్యాస వద్దు, మరి శ్వాస మీద ధ్యాస. రేపు ఏమవుతుందో, అప్పులు ఎలా తీర్చాలో, ₹1,00,000 అప్పు, ఏం చేస్తాం? చేయగలిగితే అందరి దగ్గరికి వెళ్తాము, లేదు అంటే ఇప్పుడు మనం కూర్చున్నాం ఇక్కడ ధ్యానంలో కూర్చుంటే ₹1,00,000 అప్పు అంటే అలా. కనుక భవిష్యత్తు గురించి ఆలోచనలు వద్దు, గతించిన దాని గురించి. నిన్న వాడు నన్ను తిట్టాడే, వాడు నన్ను కొట్టాడే, రోడ్డు మీద అవమానం చేశాడే, ఇప్పుడు దాన్ని తలుచుకుంటే లాభం ఏమిటి? ఏదైనా చేతనైతే మళ్ళీ వాడిని నన్ను తన్నాలి. ఇప్పుడు మటుకు ఆ ఆలోచనలు వద్దు. గతించిన వాటి గురించి, మరి రాబోయే వాటి గురించి, ఎక్కడో ఉన్న చోట వాటి గురించి, ఇవన్నీ కూడాను ఆలోచనలు ముసుడుతూ ఉంటాయన్నమాట. ముఖ్యంగా కళ్ళు మూసుకోగానే ముసుడుతుంటాయి. వాటన్నిటినీ కట్ 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 చేస్తూ శ్వాస మీద ధ్యాస. ఇంటి గురించి ఆలోచన వచ్చింది, రాకూడదు, శ్వాస మీద ధ్యాస. పెళ్ళాం గురించి ఆలోచన వచ్చింది, ఆఫీస్లో బాస్ గురించి ఆలోచన వచ్చింది, నో థాట్స్, ఆలోచన కట్ చేయవలే. ఇది ఆలోచించే సమయం కాదు, ఆలోచన రహిత స్థితిలో ఉండే సమయం, ధ్యాన సమయము. కనుక శ్వాస మీద ధ్యాస. ఇలా కూర్చుంటుంటే మొట్టమొదటిలో నిమిషానికి 100 ఆలోచనలు వచ్చాయనుకోండి, మెల్లిమెల్లిగా నిమిషానికి 80 ఆలోచనలు, నిమిషానికి 60 ఆలోచనలు, నిమిషానికి 20 ఆలోచనలు, నిమిషానికి 5 ఆలోచనలు, 2 ఆలోచనలు, అలా అలా వాటి యొక్క ప్రెషర్ తగ్గుతుంది. చివరికి ఒక అనేక స్థితి వచ్చేస్తుంది, ఆలోచనలే లేవు. నో థాట్స్ వాట్స్ ఎవర్. ద మైండ్ హ్యాస్ బికమ్ ఎంప్టీ. కనుక చిత్త వృత్తి నిరోధము జరిగినది. ఆ నిరోధింపబడిన స్థితిలో మనమున్నాము. దాని పేరే ధ్యాన స్థితి. కనుక ఈ ధ్యాన స్థితికి చేరుకోవడం కోసం శ్వాసానుసంధానం, ధ్యాన ముద్ర తీసుకున్న తర్వాత ఈ యొక్క ఆనాపానసతి, శ్వాసానుసంధానం, శ్వాస మీద ధ్యాస ద్వారా బాగా సమయాన్ని కేటాయిస్తే అలా కూర్చోగా 5 నిమిషాలు, 10 నిమిషాలు, 15 నిమిషాలు, 20 నిమిషాలు, ఎవరి వయస్సును బట్టి వాళ్ళు, అప్పుడు మనసు శాంతము చెందెను.
మనస్సు శూన్యము అయ్యను, చిత్తవృత్తి నిరోధము జరిగెను. మై డియర్ ఫ్రెండ్స్, అప్పుడు ధ్యానంలో ఉన్నాం. ధ్యాన స్థితి. హాయిగా కూర్చోవాలి. మధ్య మధ్యలో ఆలోచన వస్తుంటాయి, సహజం అది. ఫస్ట్ క్రికెట్ నేర్చుకున్నప్పుడు బాల్ బ్యాట్కి తగలదు, కానీ మెల్లిమెల్లిగా అన్ని కనెక్షన్ చేస్తాం. ఫస్ట్ బౌలింగ్ చేస్తున్నప్పుడు వికెట్ మీద పోదు, కానీ బౌలింగ్ వేగ వికెట్ మీద పోతుంటుంది. ధ్యాన సాధన చేయగా మనసు ఏకాగ్రతమవుతుంది, మనసు ఏకత్రితమవుతుంది, ఏకమవుతుంది, శూన్యమవుతుంది. మై డియర్ ఫ్రెండ్స్ అండ్ మాస్టర్స్ అండ్ గాడ్స్, ఎప్పుడైతే మనసు శూన్యమైపోయిందో అపారమైన ప్రాణశక్తి మన లోపలికి ప్రవహిస్తుంది. అది మౌలికమైన పాయింట్, మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. యూ మస్ట్ అండర్స్టాండ్. తప్పనిసరిగా చెప్పవలసింది, తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఎప్పుడు మనసు శూన్యమైందో అప్పుడు అద్భుతమైన ఒక వర్షము, ఒక ప్రాణ వర్షము, ఒక ఎనర్జీ వర్షము, ఒక శక్తి వర్షము ఈ శరీరం లోపలికి వస్తుంది. వచ్చినప్పుడు ఆ ధ్యానంలోంచి లేచిన తర్వాత ఆహా, ఎంత బాగుంది, ఎంత శక్తిగా ఉంది, ఎంత విశ్రాంతి వచ్చింది, ఎంత సేదదేరింది ఆత్మ అని చెప్పేసి అప్పుడు ఆ తర్వాత అన్నీ స్వర్గంలా కనబడతాయి. చేయవలసింది స్పష్టంగా తెలుస్తుంది. కనుక మై డియర్ ఫ్రెండ్స్, ధ్యానంలో కూర్చుని గుర్తుంచుకోండి 4 పాయింట్స్. ఒకటేమో ఆనాపానసతి, ఫస్ట్ పాయింట్, అంటే శ్వాస మీద ధ్యాస. రెండవది చిత్తవృత్తి నిరోధము, ద మైండ్ బికమింగ్ ఎంప్టీ. మూడవది ఆ యొక్క శక్తి ప్రవేశం, ఆ శక్తి ప్రవాహ ప్రవేశం, ఆ విశ్వశక్తి యొక్క ప్రవాహ ప్రవేశం, ఆ కాస్మిక్ ఎనర్జీ యొక్క ఆ రివర్ యొక్క ఫ్లో ఇన్ టు ద ఫిజికల్ బాడీ. ఎవరికైనా మూడో కన్ను ఉంటే వాడు చూడొచ్చు ఆ యొక్క ధ్యానం యొక్క శరీరంలోకి ఆ యొక్క శక్తి ప్రవహించడం అనేది స్పష్టంగా కనబడుతుంది. మూడో కన్ను ఉన్నవాడికి, క్లేర్వాయింట్ అయిన వాడికి, ధ్యాన స్థితిలో ముందు పోయి ఋషి స్థితికి పోయిన వాడికి. కనుక మై డియర్ ఫ్రెండ్స్, హాయిగా కూర్చోండి. 40 రోజులు ధ్యాన సాధన చేస్తే ప్రతి మనిషి ఆ యొక్క యోగ స్థితికి వెళ్తాడు, అంటే ఆ యొక్క చిత్తవృత్తి నిరోధ స్థితికి. ఎవరైనా సరే, ఎలాంటి పాపి అయినా సరే, ఎలాంటి మూర్ఖుడైనా సరే, ఎలాంటి అల్పుడైనా సరే, 40 రోజుల ధ్యాన సాధన. ఈ 40 రోజుల ధ్యాన సాధన ఏమంటారంటే హనుమాన్ చాలీసా అంటారు. హనుమాన్ అంటే వాయుపుత్రుడు, అంటే ఈ యొక్క వాయు యొక్క పుత్రుడు మనం కావాలి. చాలీసా అంటే 40 నిమిషాలు. కనుక వాయుపుత్రుడు కావడం అనేది, అంటే ఈ యొక్క ధ్యాన అభ్యాసి కావడం అనేది యోగి కావడానికి మనకి తీసుకెళ్తుంది. యోగ చిత్తవృత్తి నిరోధ, మేక్ యువర్ మైండ్ ఎంప్టీ. అప్పుడు అపారమైన శక్తి మనకు వస్తుంది, ధ్యాన శక్తి వస్తుంది. ధ్యాన స్థితిలో ధ్యాన శక్తి లభ్యమవుతుంది, ధ్యాన స్థితిలో ఆత్మశక్తి లభ్యమవుతుంది, ధ్యాన స్థితిలో విశ్వశక్తి కాస్మిక్ ఎనర్జీ మనకి లభ్యమవుతుంది. అలా లభ్యమైనప్పుడు ఏమవుతుంటే మనలోని యొక్క సిద్ధులన్నీ పరిపక్వమవుతాయి, ప్రస్ఫుటమవుతాయి, ప్రకటితమవుతాయి. మన మూడో కన్ను తెరుచుకుంటుంది, దివ్యచక్షువు విప్పారుతుంది. అంతవరకు పడుకొని నిద్రపోతున్న ఆ మూడో కన్ను మెల్లిమెల్లిగా లేచి పాము పడగ ఇప్పినట్టు లేస్తుంది. అంతవరకు ఉన్న ఆ యొక్క మన శక్తి, దేహశక్తి, మరి 3 చుట్టుల్లోగా పడుకొని నిద్రపోతున్న ఆ యొక్క దేహశక్తి అనే పాము పడగ విప్పి మరి ఆడుతుంది. అపారమైన దేహశక్తి వస్తుంది. ఎన్ని పనులైనా అవలీగా లీలగా చేయగలుగుతాము, ఎన్ని పనులనైనా 24 గంటలు చేయగలుగుతాము. మై డియర్ ఫ్రెండ్స్, 4 స్టెప్స్ ఉన్నాయి, 3 లాస్ ఉన్నాయి. ఫస్ట్ లా ఏం చెప్తుందంటే ధ్యాన శాస్త్రంలో శ్వాస మీద ధ్యాస ద్వారా చిత్తవృత్తి నిరోధం జరుగుతుంది. రెండవది ఏం చెప్తుందంటే చిత్తవృత్తి నిరోధం ద్వారా విశ్వశక్తి ఆవాహనం జరుగుతుంది. మూడవది ఏం చెప్తుందంటే విశ్వశక్తి యొక్క ఆవాహనం ద్వారా మనలోని శక్తులన్నీ, సిద్ధులన్నీ విజృంభిస్తాయి. కనుక దీస్ ఆర్ ద 3 laws ఆఫ్ మెడిటేషన్. కనుక మై డియర్ ఫ్రెండ్స్ and masters and gods of this Andhra Pradesh, ఈరోజు
ఈ ధ్యాన విషయం గురించి మనం తెలుసుకుందాం. తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే ధ్యానం అంటే పూజ కాదు. హారతి పెట్టడము, గంట మోగించడము, పూలంతా విగ్రహానికి పెట్టడము. ధ్యానం అంటే పూజ కాదు. ధ్యానం అంటే స్తోత్రం కాదు. భగవంతుడా, దశరథ పుత్రుడా, సీతాపతి, రావణ సంహారి, లోక కళ్యాణకారి అని చెప్పేసి స్తోత్రాలు చేయడం, పాటలు పాడడం, భజన చేయడం కానే కాదు ధ్యానం అంటే. ధ్యానం అంటే నామస్మరణం కాదు. ఓం రామ్ రామ్ రామ్, ఇది ధ్యానం కాదు. ఏ వ్రతము కాదు. ధ్యానం అంటే నామస్మరణ కాదు, మంత్ర జపం కాదు. ఓం భూర్భువ తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్ అనే గాయత్రి మంత్రం కాదు. లా ఇలాహ ఇల్లల్లాహ్ ముహమ్మదుర్ రసూలుల్లాహ్ మాలికి యౌమిద్దీన్ ఇయ్యాక నఅబుదు వయ్యాక నస్తయీన్ అనే నమాజ్ చెప్పడం కాదు. ధ్యానం అంటే చక్కటి ధ్యాన ముద్రలో కూర్చొని కళ్ళు రెండు మూసుకొని గంట, 2 గంటలు, 3 గంటలు, 10 గంటలు, 5 నిమిషాలు, 10 నిమిషాలు, వాట్ ఎవర్ ఇట్ మేబీ, చక్కగా ఇక్కడ నిశ్శబ్ద స్థితి, ఏ ఆలోచనలో దేవు ఆ యొక్క అపారమైన విశ్వశక్తిని తీసుకోవడము, ఇది ధ్యానం అనబడుతుంది. బుద్ధుడు చేసింది పూజలు కాదు, వ్రతాలు కాదు, దానాలు కాదు, స్తోత్రాలు కాదు, నామస్మరణలు కాదు, మంత్ర జపములు కాదు, ధ్యానము. ధ్యానం ఒక్కటే ఆధ్యాత్మిక విజ్ఞానాన్ని, అనుభవాన్ని, శాస్త్రాన్ని తెలుసుకునే విధానం. ఓన్లీ మెడిటేషన్. కనుక ధ్యానము ద్వారా ఆధ్యాత్మికతను తెలుసుకుంటాం. ఎక్కడ ధ్యానము లేదో అక్కడ ఆధ్యాత్మికత ఏమీ తెలియబడదు. ఆవగింజ అంత మాత్రం కూడా తెలియబడదు. కానీ ఎక్కడైతే ధ్యానం విశేషంగా ఉందో, నిరతము ఉందో, అసిధారావ్రతంగా ఉందో అక్కడ ఆధ్యాత్మికత అనేది, ఆ శాస్త్రం అనేది మేరు పర్వతం అంతా మనం సంపాదించుకుంటాం. కనుక పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ యొక్క మూమెంటు ధ్యానానికి అంకితమైనది. ఇక్కడ విధిగా అందరూ గంటలు గంటలు కళ్ళు రెండు మూసుకోవాల్సిందే. వాడు పేదవాడా, కుబేరుడా, ఆడ మగ, పిల్లవాడా, వృద్ధుడా, హిందువా, ముస్లిమా, క్రిస్టియనా, నక్సలైటా, కమ్యూనిస్టా, నాస్తికుడా, ఆస్తికుడా, హైదరాబాద్ వాడా, ముంబై వాడా, తమిళియనా, నీగ్రోవా, వైట్ వాడా, నల్లవాడా, బ్రౌన్ వాడా, ఎంత ఈ నాన్ సెన్స్ అంతా లేదు. కనుక మై డియర్ ఫ్రెండ్స్, వాడు ఎంత అనారోగ్య కానీ ముసలి వాళ్ళైనా పడుకొని చేయొచ్చు, కూర్చోగలిగిన వాడు కూర్చోవచ్చు. కనుక కొంతమంది లేడీస్ అంటే మేము ఆ బహిష్టు సమయంలో, పీరియడ్ సమయంలో చేయొచ్చా అండి అని చెప్పేసి, అన్ని సమయాల్లో చేయవలసిందే ధ్యానం. కనుక మై డియర్ ఫ్రెండ్స్, ధ్యానం అంటే స్తోత్రం కాదు, ధ్యానం అంటే పూజ కాదు. పూజ అనేదే పూజ, స్తోత్రం అనేది స్తోత్రం, నామస్మరణ అనేది నామస్మరణ, మంత్రజపం అనేది మంత్రజపం. ధ్యానం అనబడేదే ధ్యానం. చిత్తవృత్తి నిరోధమే ధ్యానం. శ్వాస మీద ధ్యాసే ధ్యానం. ఆనాపానసతే ధ్యాన విధానం. కనుక ధ్యానం అన్నదే ప్రజలకు శాంతినిచ్చేది, మనశ్శాంతిని ప్రసాదించేది, శరీరానికి చేవనిచ్చేది, శక్తినిచ్చేది, జీవితాన్ని ఒక సమతుల్యం చేసేది. మనలో ఉండే అతి అంత పోయి చక్కటి పరిమితి ఏర్పడి జీవితాన్ని సమతుల్యం చేస్తుంది, బంగారు చేస్తుంది. ఈరోజు ఈ ధ్యాన విధానం గురించి తెలుసుకుందాం. దీని రోజు అభ్యాసం చేయాలి. ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్. ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్. ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్. ప్రాక్టీస్ ఆఫ్ మెడిటేషన్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్.
ధ్యానం యొక్క అభ్యాసమే మానవుని సుచరితుడుగా చేస్తుంది, మానవుడిని పరిపక్వంగా చేస్తుంది. మై డియర్ ఫ్రెండ్స్ అండ్ మాస్టర్స్ అండ్ గాడ్స్.